నమస్తే, వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల స్వాతివాన కోసం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు స్వాతివాన కోసం నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. కమల, వదినకి చాలా సీరియస్గా ఉందట. అన్నయ్య ఫోన్ చేశాడు. మన శశిని చూడాలని కలవరిస్తోందట. మనం ఓసారి విశాఖపట్నం వెళ్ళి వద్దాం అన్నాడు భాస్కర్ ఆదుర్దాగా భార్య వంక చూస్తూ. అయ్యో, ఇప్పుడెలా? మా క్లబ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి ఇనిషియేట్ చేస్తున్నది నేనే. ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా ప్రయాణం పెట్టుకుంటే మా ప్రోగ్రాం అంతా అప్సెట్ అవుతుంది. పోనీ శశిని తీసుకుని మీరు వెళ్ళండి, తర్వాత నేను జాయిన్ అవుతాను అంది కమల. అదేంటి కమల అలా అంటావు? మనిషి ప్రాణం కంటే ఈ ప్రోగ్రాంలు ఎక్కువ నీకు అన్నాడు భాస్కర్ నిష్ఠూరంగా. ఎక్కువో తక్కువో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నది నేను కనుక నేనుండి తీరవలసిందే. అంతే తప్ప మాట తప్పి మీ వదినలా శశిని చూడాలని ఉందంటూ ఏదో వంకన పదే పదే ఇలా కబుర్లు పెట్టను. నాకు తెలియక అడుగుతాను, ఆవిడికి నిజంగా అనారోగ్యమేనా, లేక ఆ వంకన వీడిని రప్పించుకుని తన తమ్ముడు కూతుర్ని కట్టబెట్టాలని ప్లానా అంది కమల వెటకారంగా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు కమల. శశి పెళ్లి కోసమని కోరి వదినకు అనారోగ్యమని అన్నయ్య చెప్పాడంటావా? అయినా వాళ్ల కోరికలో తప్పేముంది? శశిని మనకి ఇస్తున్నప్పుడే వదిన మాట తీసుకుంది కదా, వాడికి హరి కూతుర్ని తీసుకోవాలని. కానీ ఇప్పుడేదో కొత్త విషయంలో మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు భాస్కర్ భార్య వంక తీవ్రంగా చూస్తూ. అతడి చూపులనేమాత్రం లక్ష్య పెట్టకుండా, అందుకే కదా నా ఏడుపంతా. ఎప్పుడో పిల్లలు పుట్టకముందు అనుకున్న మాటల కోసం పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ అభిరుచులేంటో ఆలోచనలేంటో తెలుసుకోకుండా ఇచ్చిన మాట అంటూ ఇలా వాళ్ళ భవిష్యత్తుకు సంకెళ్ళు వేయడం సరైందేనంటారా అంది కమల కోపంగా. నేనేమి వాడికి సంకెళ్ళు వేద్దామనడం లేదు. నువ్వు నీ స్నేహితురాలి కూతుర్ని మన వాడికిచ్చి చేయాలనడాన్ని కానీ మా వదిన హరి కూతుర్ని చేయాలనడాన్ని కానీ నేను సమర్థించలేదు. ఈ విషయంలో పూర్తి నిర్ణయం వాడికే వదిలేద్దామని మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. నేనేమి వాడికి సంకెళ్ళు వేద్దామనడం లేదు. నువ్వు నీ స్నేహితురాలి కూతుర్ని మన వాడికిచ్చి చేయాలనడాన్ని కానీ మా వదిన హరి కూతుర్ని చేయాలనడాన్ని కానీ నేను దేన్ని సమర్థించలేదు. ఈ విషయంలో పూర్తి నిర్ణయం వాడికే వదిలేద్దామని మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. అయినా మనిషి చావు బతుకుల్లో ఉంది అని చెప్తూ ఉంటే నువ్విలా మాట్లాడడం నాకేమీ బాగాలేదు అన్నాడు భాస్కర్ బాధగా. నా మాటలు ఎప్పుడు నచ్చాయి కనుక మీకు? అనూష వాడితో పాటు సమానంగా చదువుకుని ఉద్యోగం చేస్తోంది. అందానికి అందం, చదువుకు చదువు ఉంది. సంస్కారం గల పిల్ల. తనైతే సంఘంలో మన కల్చర్కి సోషల్ స్టేటస్కి తగినట్టుగా ఉంటుందని ఆశపడుతున్నాను. అదే ఆ హారిక, ఏ నాగరికత లేని ఆ పిల్ల మన శశికి ఎలా సూట్ అవుతుంది? ఆ పిల్లని చేసుకుంటే నలుగురి ముందు వాడెంత చిన్నబోతాడు? ఇదేవైనా గ్రహించారా మీరు? అసలు ఇదంతా ఉంటుందనే అయిన వాళ్ళ పిల్లల్ని వద్దన్నది నేను. ఇంటి పేరిట వాడు రక్తంలో రక్తం అంటూ ఎగబడి తెచ్చి ఇప్పుడు ఇలా నా గొంతు మీద కూర్చున్నారు అంది కమల ఊపిరి ఎగబీలుస్తూ. అంతవరకు ఎంతో సహనంగా మాట్లాడిన భాస్కర్ కమల మాటల్ని ఏమాత్రం సహించలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనా వాడిని కావాలని తీసుకొచ్చింది? నువ్వే మోజుపడి మా వదిన కాళ్ల వేళ్ల పడి వాడిని తెచ్చుకున్నావు. గతం మర్చిపోయి నా మీద నిందలు వేస్తున్నావు ఈవేళ అన్నాడు తానేమీ తీసిపోనట్టుగా. ఆ మాటలు వినడంతోనే దెబ్బతిన్న పావురల్లా విలవిలలాడిపోయింది కమల. ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయినట్టు కాగా నిస్త్రాణగా పక్కనే ఉన్న సోఫాలో వాలిపోయింది. కళ్ళ వెంట బొటబొట కన్నీరు కారుస్తూ కంపిస్తున్న పెదాలతో, అనండి, నన్నే అనండి. నాకు బిడ్డల్ని కనే యోగం లేదు కనుక ఆవిడ కాళ్ళు పట్టుకున్నాను, అంతే కదా మీరనేది అంటూ ముఖం మీద 2 చేతులు కప్పుకుని ఏడవసాగింది. ఆ మాట నోరు జారాక భాస్కర్ కూడా అనుకున్నాడు, ఇదేంటి నేనివాళ ఇలా మాట్లాడాను అని. భార్య ఏడుపు చూడ్డంతోనే అతడి మనసు కరిగి నీరైపోయింది. దాదాపు 25 ఏళ్లుగా కొడుకు చుట్టూనే ఎన్నో ఆశలు అల్లుకున్నది కమల. శశి ఆమె స్వంత బిడ్డ కాదు అనే భావననే ఆమె భరించలేదు. ఆ తల్లి కొడుకుల మధ్య ఎవరి జోక్యాన్ని సహించలేదు కమల. అన్ని విషయాల్లోనూ ఎంతో విశాలంగా ఆలోచించే కమల కొడుకు విషయానికి వచ్చేసరికి తోటికోడలు జానకిని ఆమడ దూరాన ఉంచాలని చూస్తుంది. అందుకే చప్పున ఏడుస్తున్న భార్య దగ్గరకు వెళ్ళి ముఖం మీద చేతులు తొలగిస్తూ, ఊరుకో కమల, నువ్విలా బాధపడితే నాకేం బాగుండదు. వదినకు బాగులేదనే ఆందోళనతో మాట జారని తప్ప నిన్ను నొప్పించాలని కాదు. ఐఎమ్ సారీ అన్నాడు భాస్కర్ అనునయంగా.
అతడలా ఓదార్పుగా మాట్లాడడంతో కమల దుఃఖం కొంచెం ఉపశమించింది. ఎవరేమన్నా భరించగలను గాని శశి నా కొడుకు కాదని మీరంటే మాత్రం తట్టుకోలేనండి అంది కమల అతడి భుజం మీద తలవాల్చి కన్నీరు కారుస్తూ. పిచ్చి కమల, ఆ భావన నాకే కాదు, మన కుటుంబంలో ఎవ్వరికీ లేదని నీకు తెలుసు. అయితే ఒక్కోసారి వాడి మీద నీకు గల మమకారం వాస్తవాన్ని చూడనివ్వడం లేదు, అంతే. పాపం వదినకు నిజంగానే అంటున్న అతడి నోటికి చెయ్యి అడ్డం పెట్టింది కమల. సారీ, అనవసరంగా నేనే ఎక్కువ ఊహించుకుని మిమ్మల్ని నొప్పించాను. నిజంగానే చెప్తున్నాను, నేను అక్కడికి కావాలని రానని అనడం లేదు. ఈ ఫంక్షన్ మేము ప్రిస్టేజ్ ఇష్యూగా చేస్తున్నాం. ఆ వాసవి క్లబ్ వాళ్ళకంటే మేము ఎందులోనూ తీసిపోమని నిరూపించాలని మా ఆరాటం. పోనీ ముందు మీరిద్దరూ వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అంది కమల అభ్యర్థిస్తున్నట్టుగా. సరే, అలాగే చేద్దాంలే అన్నాడు భాస్కర్ భార్య కంఠంలో ధ్వనించిన నిజాయితీని గమనించి. సరే అయితే నేను వాణిగారింటికి వెళ్ళొస్తాను, ఫంక్షన్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడేందుకు. శశి వచ్చాక మీరు భోజనాలు కానిచ్చేయండి, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అంది కమల. సెలవు రోజును కూడా సరదాగా గడపకుండా ఏంటి కమల ఇది? నాకు కుదిరితే నీకు కుదరడం లేదు, నీకు కుదిరితే నాకు కుదరడం లేదు. ఈ మధ్య మన ముగ్గురం కలిసి భోజనం చేయడమే అరుదైపోతోంది అన్నాడు భాస్కర్ నిష్ఠూరంగా. ఈ ఒక్కసారికే లేండి, ఈ ఫంక్షన్ అయ్యాక నేను ఫ్రీ అయిపోతాను, ఇంకేమీ పెట్టుకోను అంది కమల హామీ ఇస్తున్నట్టుగా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది అన్నాడు భాస్కర్ సందేహంగా చూస్తూ. విన్నట్టు కాదు, అన్నట్టుంది అని సరిచేసుకోండి మహానుభావ. తరచూ తమరు చెప్పే స్టాక్ డైలాగ్ ఇదే కదా, అయినా మీరు చేసినట్టు నేను చెయ్యనులేండి అంది కమల నవ్వేస్తూ. అమ్మో, కనబడవు గాని బాగానే రిటార్ట్ ఇస్తావు అన్నాడు భాస్కర్ తాను అప్పుడప్పుడు భార్యకిచ్చే హామీలు గుర్తుకురాగా. ఏదో సరదాగా అన్నాలేండి, నేనేం మీలా చెయ్యను, భయపడకండి. సరే, నేను వెళ్తాను, ఇప్పటికే అందరూ అక్కడికి వచ్చేసి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంది కమల చెప్పులు వేసుకుని బయటకు నడుస్తూ. భార్య వెళ్లిన వైపే దీర్ఘంగా చూసి నిట్టూర్చాడు భాస్కర్. ఏ పని తలపెట్టినా ఎంతో శ్రద్ధగా చాకచక్యంగా చేస్తుంది కమల. ఆ పైన అనుక్షణం అందరూ తనని గుర్తించాలని, తాను చేసే పనిని అంతా మెచ్చుకోవాలని ఆరాటపడుతుంది. తాను ఆశించిన విధంగా ఏది జరగకపోయినా తల్లడిల్లిపోతుంది. ఒక్క శశి విషయంలో తప్పించి బావగారి కుటుంబం అంటే ఎంతో గౌరవం కనబరుస్తుంది కమల. అయినా నలుగురిలో గుర్తింపు కోసం తహతహలాడే ఆమె ఫంక్షన్కే ప్రాధాన్యత ఇచ్చింది. తోటికోడలు అనారోగ్యంగా ఉందని తెలిసి కూడా. అలా అని వాళ్ళంటే అయిష్టమేమీ లేదు కమలకు. తాను తప్పు చేస్తున్నానని తెలిసి కూడా దానిని సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి ఎదుటి వాళ్లను తోలనాడేందుకు కూడా ఏమాత్రం వెనకాడదు. హరికి కూతురు పుట్టినప్పుడు జానకిని అలాగే గాయపరిచింది. అందుకే ఈరోజు ఆమెను కలిసేందుకు ముఖం చెల్లడం లేదు కమలకు. ఎప్పటికప్పుడు దూరం నుండి వాళ్ల మంచి చెడ్డలు కనుక్కునే కమల ముఖాముఖి వాళ్ళని కలిసేందుకు వెనుకాడుతున్నది అందుకే. మళ్ళీ అతడి మనసు అన్నగారితో జరిగిన ఫోన్ సంభాషణను మననం చేసుకుంది. హలో బాజీ, మీ వదిన ఆరోగ్యం అసలేం బాగుండడం లేదురా, శశిని చూడాలని కలవరిస్తోంది. ఒక్కసారి వాడిని తీసుకుని మరదలు నువ్వు వచ్చి వెళ్ళండి అన్నాడు రామచంద్ర దైన్యం నిండిన కంఠంతో. అదేంటన్నయ్యా అలా అంటావు? వదినకు బాగుండకపోతే మేము రాకుండా ఎలా ఉంటామనుకున్నావు? ఇంతకు వదినకు ఏంటి సుస్థి అని అడిగాడు భాస్కర్ ఆదుర్దాగా. హార్ట్ ప్రాబ్లం, గుండెలో ఏవో వాల్వులు బ్లాక్ అయ్యాయని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయాలి అంటున్నారు డాక్టర్లు. మీ వదినకు బీపీ షుగర్ ఉన్నాయి, షుగర్ కంట్రోల్లో ఉంటేనే ఆపరేషన్ చేస్తామంటున్నారు. రోజు ఇన్సులిన్ మీదే బండి నడుస్తోంది. మీ వదినేమో ఆపరేషన్ చేయించుకునేందుకు భయపడుతోంది అన్నాడు రామచంద్ర బాధగా. అయ్యో, మరింతవరకు ఈ సంగతి నాకు చెప్పలేదు ఎందుకన్నయ్యా అన్నాడు భాస్కర్ బాధగా. దూరంగా ఉన్నావు కదా, ఇదంతా నీకు తెలిస్తే కంగారు పడతావని మీ వదినే చెప్పొద్దంది. వదిన అలానే చెప్తుంది ఎప్పుడు, కానీ నువ్విలా నా దగ్గర విషయం దాచిపెడితే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా అన్నాడు భాస్కర్ నిష్ఠూరంగా. ఎందుకు తెలియదురా, అందుకే కదా మీ వదిన వద్దంటున్నా ఇప్పుడు ఫోన్ చేసింది. వీలైనంత తొందరగా బయలుదేరి రండి, వచ్చేటప్పుడు శశిని కూడా తీసుకుని రండి. వాడిని గుర్చి అదే పనిగా కలవరిస్తోంది. బహుశా తన చివరి కోరిక వాడిని చూడాలనుకోవడమేనేమో అన్నాడు రామచంద్ర. ఆ చివరి మాటలు అంటున్నప్పుడు అతని కంఠం వణకడం భాస్కర్ గమనించాడు. అతని మనసు బాధతో మెలితిరిగినట్టయింది. అలా అనకన్నయ్యా, వదినకేం కాదు, వీలైనంత త్వరగా మేం బయలుదేరొస్తాము. వచ్చేటప్పుడు డబ్బేమైనా తీసుకురానా అన్నయ్య అడిగాడు భాస్కర్.
డబ్బు అడుగుదామని రామచంద్ర ఫోన్ చేసింది. తీరా తమ్ముడు డబ్బు గూర్చి అడిగేసరికి అతడికి నోట మాట రాలేదు. వచ్చాక మాట్లాడదాం లేరా, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు రామచంద్ర. డబ్బు గురించి ఎత్తితే అన్నయ్య మాట్లాడలేదెందుకు అనుకున్నాడు భాస్కర్. అంతలోనే అన్నయ్యకు మొహమాటం ఎక్కువ, నేను వెళ్ళాక అక్కడ అవసరాలేంటో కనుక్కోవాలి. అలా అనుకోగానే అతని మనసు కొంచెం స్థిమితపడింది. వదిన ఎంత మంచిది, పెళ్ళయి ఇంటికొచ్చిన మరునాటి నుండే తన బాధ్యతను భుజాన వేసుకుంది. తల్లిలాగా తన ఆలనా పాలనా చూడడమే కాక గురువులా మంచి క్రమశిక్షణ ఇచ్చి తనని 10 మందిలో ఉన్నతంగా నిలిచేలా తీర్చిదిద్దింది. తనకి ఏ చిన్న బాధ కలిగినా విలవిలలాడిపోయేది. తన తమ్ముడు హరి కంటే నన్నే ఎంతో ఆదరంగా చూసేది. వదినకి బిడ్డలు పుట్టినా కూడా నన్నే పెద్ద కొడుకుగా భావించింది. అందుకే భాస్కర్కి ఏనాడు తల్లి లేదనే బాధ కలగలేదు. అలాగే యాక్సిడెంట్ అయ్యి కమల మాతృత్వానికి దూరమైనప్పుడు తన భార్య మానసికంగా కుంగిపోయి మంచం పట్టింది. అలాంటి స్థితిలో కమలని కడుపులో పెట్టుకుని కాపాడడమే కాక తన కడుపును పుట్టిన బిడ్డను కమలకిచ్చి నిండు మనసుతో ఆమె ఒడి నింపింది. అలాంటి తల్లి రుణం కమల నేను ఎలా తీర్చుకోగలం అనుకున్నాడు భాస్కర్. అతడు మనిషిగా అక్కడే ఉన్న మనసు మాత్రం తన అన్నా వదినల చుట్టూ, చిన్ననాడు తాను ఆడిపాడిన పరిసరాల చుట్టూనే పరిభ్రమించసాగింది. టెన్నిస్ ఆడడానికి వెళ్ళిన శశికిరణ్ బ్యాట్ ఊపుకుంటూ ఇంట్లోకొచ్చాడు. బూట్లు విప్పి పక్కన పెడుతూ, డాడీ, పెద్దమ్మగారికి ఏం బాగాలేదట, ఇందాక అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు. అవునరా, నాకు పెదనాన్నగారు ఫోన్ చేసి చెప్పారు అన్నాడు భాస్కర్ కొడుకు వంక చూస్తూ. అయితే మనం ఎప్పుడు వెళ్తున్నాం డాడీ విశాఖపట్నం అని అడిగాడు శశికిరణ్ ఆసక్తిగా. ఇంకా ఏమీ అనుకోలేదురా, నీతో ఒక మాట చెప్పి రిజర్వేషన్ సంగతి చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ లీవ్స్ సంగతి కూడా చూసుకోవాలి కదా అన్నాడు భాస్కర్. నాకు లీవ్లకేమీ ప్రాబ్లం లేదు డాడీ, మొన్ననే మా ప్రాజెక్ట్ వర్క్ పూర్తయింది. మేము చాలా తక్కువ టైంలో మా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేశామని మా బాస్ ఎంతో మెచ్చుకున్నాడు. కనుక నేను ఇప్పుడు లీవ్కి అప్లై చేసినా ఏమీ అనకుండా శాంక్షన్ చేసేస్తారు అన్నాడు ఉత్సాహంగా. నాకు కూడా ఏమీ ప్రాబ్లం లేదురా, నా ఎర్న్ లీవ్ అంతా అలాగే ఉంది. కాకపోతే మార్చి నెల కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటూ మా చీఫ్ మేనేజర్ కాస్త గొణుగుతాడంతే అన్నాడు భాస్కర్. అయితే టికెట్స్ బుక్ చేసేద్దాం డాడీ అంటూ ల్యాప్టాప్ తీశాడు శశికిరణ్. ముందు మనిద్దరి కోసం రేపటికి ఏమైనా ఉన్నాయేమో చూడు, మమ్మీకి ఏదో పనుందట, తను తర్వాత వస్తుంది అన్నాడు భాస్కర్. ఏం పని? ఆ లేడీస్ క్లబ్ పనేనా? మమ్మీకి ఈ మధ్య ఆ క్లబ్ పిచ్చి ఎక్కువైపోయింది డాడీ. ఎప్పుడు చూసినా ఏవో మీటింగ్లు పనులు అంటూ హడావిడిగా ఉంటుంది. అవతల పెద్దమ్మగారికి బాగోలేదని తెలిసాక కూడా తన పనులు వాయిదా వేసుకోదన్నమాట అన్నాడు శశికిరణ్ విసుగ్గా. వాళ్ళంతా నెల రోజుల ముందు నుండి ప్లాన్ చేసుకుంటున్నారట ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి. ఇప్పుడు మధ్యలో మానేస్తే ఏం బాగుంటుంది చెప్పు? మనకి రేపటికి చేసేసి మీ మమ్మీకి 9కి బుక్ చేయి అన్నాడు భాస్కర్. వెయిట్ లిస్ట్ 10-11 ఉన్నాయి డాడీ, చేసేనా అని అడిగాడు ఉత్సాహంగా. వద్దురా, కన్ఫర్మ్ కాకపోతే చాలా రిస్క్, తత్కాలు ఉంటుంది చూడు అన్నాడు భాస్కర్. థ్యాంక్ గాడ్, మన కోసమే 2 టికెట్లు మిగిలిన్నాయి, చేసేస్తాను అన్నాడు ఎక్సైటింగ్గా శశికిరణ్. చేసే అన్నాడు భాస్కర్. కమల వచ్చాక టికెట్స్ బుక్ అయిన విషయం చెప్పాడు భాస్కర్. మరీ రేపేనా మీ ప్రయాణం? ఈ 5 రోజులు మీరిద్దరు లేకుండా నేనొక్కతినే ఎలా ఉండాలి అంది కమల దిగులుగా చూస్తూ. నీకు తోచకపోవడం ఏంటి మమ్మీ, మీ క్లబ్బు ఆ క్లబ్బు మెంబర్సు ఉండగా అన్నాడు శశికిరణ్ ఆట పట్టిస్తున్నట్టుగా. పోరా, నీకెంతసేపు మా క్లబ్ మెంబర్స్ మీదే ఉంటుంది దృష్టంతా. మా వాళ్ళంతా నువ్వెంతో బుద్ధిమంతుడివని తెలివైన వాడివని మెంతో మెచ్చుకుంటూ ఉంటారు. నువ్వేమో ఎప్పుడు చూసినా మా క్లబ్ వాళ్ళని తిడుతూనే ఉంటావు అంది కమల నిష్ఠురంగా. నాకు మీ క్లబ్ వాళ్ళని తిట్టడం తప్ప వేరే పనేం లేదా ఏంటి? సోషల్ సర్వీస్ మోటివ్గా మీరు ఆ క్లబ్ స్థాపించామన్నారు. కానీ నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా ఉంటుంది సోషల్ సర్వీస్. మంచి ఆశయాలతో క్లబ్ని స్థాపించామంటారు, కానీ మీలో మీరే పదవుల కోసం ప్రాకులాడుతూ ఉంటారు, అవేవో ఇంద్ర పదవులు అన్నట్టుగా. ఈ మాత్రం భాగ్యానికి నువ్వు ఇల్లు పట్టకుండా తిరిగి ఒంటికి తెచ్చుకుని మాటి మాటికి పడకేస్తూ ఉంటావు. ఇదంతా అవసరమా చెప్పు నీకు అన్నాడు శశికిరణ్. అక్కడి సంగతులన్నీ మీతో చెప్పి పెద్ద తప్పు చేసినట్టున్నాను నేను. మనుషులన్నాక ఏవేవో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి ఎవరికైనా. మేం చేసే పనుల ముందు అవి చాలా చిన్నవిరా. అందుకే కదా మొన్న సండే పేపర్లో మేం చేస్తున్న కృషి గురించి వివరంగా పెద్ద ఆర్టికల్ రాశారు అంది కమల గొప్పగా కొడుకు వంక చూస్తూ.
మీరు ఆ పేపర్ వాడికి ఎంత లంచం ఇచ్చారో ఏంటో, అందుకే అలా రాసుంటాడు అన్నాడు శశికిరణ్ అల్లరిగా నవ్వుతూ. పోరా, నేను నీతో వాదించలేను. మొండిగా అలా వాదిస్తున్నావే గాని మేం చేసే పనులు నచ్చే మొన్న డిసెంబర్ నెలలో మాతో పాటు వచ్చి పేవ్మెంట్ల మీద పడుకున్న వాళ్ళ మీద బ్లాంకెట్స్ కప్పావుగా. పైగా మా క్లబ్కు డొనేషన్ ఇవ్వడమే కాక నీ ఫ్రెండ్స్తో కూడా ఇప్పించావు అంది కమల కొడుకు వాదనను తిప్పికొడుతూ. ఓకే ఓకే, ఒప్పుకున్నాను. మా మమ్మీతో పాటు వాళ్ళ క్లబ్ మెంబర్స్ అంతా చాలా గ్రేట్ అని. సరే గాని మమ్మీ, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, అన్నం పెట్టవా అన్నాడు శశికిరణ్ కమల భుజాల చుట్టూ చేతులు వేసి గారంగా. ఏంటి, మీరిద్దరూ భోజనం చేయలేదా? ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? ఏవండి, మీ ఇద్దరిని భోజనం చేయమని చెప్పే వెళ్ళాను కదా అంది కమల. నేను చేసేద్దామనే అన్నాను కమల. వాడు నువ్వొచ్చేదాకా ఉందామన్నాడు. వాడికి నువ్వు పెడితేనే తిన్నట్టుంటుందట అన్నాడు భాస్కర్. పిచ్చి కన్నా, నేనంటే ఎందుకురా నీకంత ప్రేమ అంది కమల ఆత్రంగా కొడుకు తల మీద చెయ్యి వేసి. అంత సీన్ ఏం లేదులే మమ్మీ. నీ పతిదేవుడు గారు ఆ టీవీ రిమోట్ పట్టుకుని ఛానల్స్ మారుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో పడి భోజనం మాటే మర్చిపోయారు. పైగా నువ్వు తిట్టకుండా ఉండాలని నా పేరు ఉపయోగించుకుని సెంటిమెంట్ అడ్డం పెట్టి నిన్ను కూల్ చేయాలని చూస్తున్నారు అన్నాడు శశికిరణ్ అల్లరిగా. ఒరే, మా ఇద్దరికి మధ్య ఫిట్టింగ్ పెట్టేస్తున్నావా? ఉండు, నీ పని చెప్తాను అంటూ చేతిలోని రిమోట్ అక్కడ పెట్టి భాస్కర్ లేచాడు అక్కడి నుంచి. అయ్యే బాబోయ్, డాడీ కొట్టేసేలా ఉన్నారు మమ్మీ, సేవ్ మీ అంటూ కమల వెనక్కి వెళ్ళి నించున్నాడు. పోరా బడుతాయి, ఇన్నేళ్ళు వచ్చాయి, ఉద్యోగం చేస్తున్నావు, ఇంకా 5 ఏళ్ల కుర్రాడిలా అమ్మ వెనక నక్కావు అంటూ నవ్వాడు భాస్కర్. భర్తని కొడుకుని మురిపెంగా చూస్తూ, బాగుంది మీ ఇద్దరి అల్లరి, వాడిని అంటున్నారు కానీ చిన్నపిల్లాళ్ళ ఆ పరుగులేంటండి మీకు అంది కమల కొడుకును దగ్గరకు లాక్కుంటూ. అలా అడుగు మమ్మీ, లేకపోతే ఈ వయస్సులో నాతో సమానంగా ఆయనకు పరుగులెందుకట అన్నాడు శశికిరణ్. ఒరేయ్, నీ సంగతి ఇప్పుడు కాదు కానీ తర్వాత చెప్తాను, పద భోజనానికి అంటూ వంటింటి వైపు దారి తీసింది కమల. భోజనాలు అయ్యాక ముగ్గురు కలిసి ప్రయాణానికి కావలసిన బట్టలు సర్దడం మొదలుపెట్టారు. తన ప్రయాణం 5 రోజుల తర్వాతే అయినా తర్వాత కుదురుతుందో లేదోనని తన బట్టలు కూడా బ్యాగ్లో సర్ది పెట్టుకుంది కమల. ఇప్పటి నుండే నీ బట్టలు ఎందుకు మమ్మీ సర్దుకోవడం అని అడిగాడు శశికిరణ్. పోన్లేరా, సర్దుకొని, ఈ పని ఒత్తిడిలో మీ మమ్మీకి తర్వాత తీరుకుంటుందో లేదో అన్నాడు భాస్కర్. ఈ లెక్కన మమ్మీ ఈ 5 రోజులు వంట మానేసి ఏ బ్రెడ్ జామ్తోనో సరిపెట్టుకుంటుందనుకుంటా అన్నాడు శశికిరణ్. ఆ పని మాత్రం చెయ్యకు కమల, అసలే ఎనిమిగ్గా ఉన్నావన్నారు డాక్టర్, ఇంకా నీరసపడిపోతావు అన్నాడు భాస్కర్ అభిమానంగా భార్య వంక చూస్తూ. అదేం లేదులేండి, ఏదో ఒకటి చేసుకుని తింటాను, మీరు అనవసరంగా వర్రీ కాకండి అంది కమల నవ్వేస్తూ. దట్స్ గుడ్ అన్నాడు శశికిరణ్ తల్లి భుజం తడుతూ. హారిక, ఎప్పుడు చదివేనా? ఒక్కసారి అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళి రారాదు అన్నాడు హరిప్రసాద్. చదవాల్సింది చాలా ఉంది నాన్న, ఈవేళ కాదు కానీ రేపు వెళ్తానులేండి. అత్తయ్య దగ్గరకు వెళ్తే ఓ పట్టాన కదలనివ్వదు, నాకు కూడా తనని వదిలి రాబుద్ధి కాదు అంది హారిక. పాపం, అక్కయ్య చాలా పాడైపోయిందమ్మా. నిన్న తన పరిస్థితి చూశాక నా గుండె తరుక్కుపోయిందనుకో. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయింది, బ్రతుకుతానో లేదోనని బాగా బెంగ పెట్టేసుకున్నట్టుంది అత్తయ్య. 10 రోజుల క్రితం నేను చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందనుకున్నావు తనలో అంది ఇందిర. తనదంతా అనవసరమైన బెంగ ఇందిరా, ఆపరేషన్ చేస్తే అక్కయ్య తప్పక బ్రతుకుతుంది, నాకు నమ్మకం ఉంది అన్నాడు హరిప్రసాద్. నాన్న, ఆపరేషన్కు డబ్బు ఇబ్బంది ఏమైనా ఉందేమో కనుక్కున్నారా అంది హారిక. ఉంటే మామయ్య చెప్పడా? తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అన్నాడు హరిప్రసాద్. ఉన్నాయో లేవో మనకేం తెలుసు నాన్న, ఒక్కసారి మామయ్యను కానీ బావను కానీ కనుక్కోండి. ఒకవేళ డబ్బు లేక ఆపరేషన్ పోస్ట్ పోన్ చేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది నాకు అంది హారిక. అవునండి, హారిక అంటూ ఉంటే నాకు అనిపిస్తోంది, అన్నయ్యకు రిటైర్ అయ్యాక డబ్బు చాలా వచ్చినా బాబాయ్ గారి జబ్బుకి బాగానే ఖర్చు అయింది కదా, ఎంత ఉందో వారి దగ్గర, ఇంకా ఏం అవసరమో మనం తెలుసుకోవాలి కదా అంది ఇందిర ఆలోచనగా. నిజమే, నాకు ఆ విషయం తట్టలేదు, రేపు వెళ్ళి బావగారిని కనుక్కుంటాను అన్నాడు హరిప్రసాద్. తల్లి తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయాక చదువుదామని పుస్తకం తీసింది హారిక. కానీ మేనత్త జానకి కళ్ళ ముందు మెదలడంతో ఎంత ప్రయత్నించినా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక పుస్తకం అక్కడ పెట్టి హాల్లోకి వచ్చేసింది. ఆ రోజు ఆదివారమే కావడంతో
హరిప్రసాద్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఉయ్యాల్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న తండ్రిని చూస్తే జాలేసింది హారికకు. తండ్రి మేనత్త ఒకరంటే ఒకరు ఎంత ప్రాణంగా ఉంటారో హారికకు తెలియంది కాదు. అత్తకు రేపు జరగరందేదైనా జరిగితే నాన్న తట్టుకోగలడా అనుకుంది. ఆ ఊహే భరించలేనట్టుగా తల విదిలిస్తూ నాన్న అంటూ తండ్రి పక్కన కూర్చుని అతని భుజానికి తల ఆంచింది. ఏంటమ్మా, ఏం కావాలి అని అడిగాడు హరిప్రసాద్ లాలనగా. నాకేం వద్దు నాన్న, నువ్విలా దిగులుగా కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న అంది హారిక. ఏం చెయ్యనమ్మా, ఎంత వద్దనుకున్నా మీ అత్త నేను చిన్ననాడు ఆడుకున్న ఆటపాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. మా అమ్మ నాన్నలైనా ఎప్పుడైనా నన్ను కొట్టారు కానీ మా అక్క మాత్రం ఏనాడు చెయ్యెత్తి ఒక్క దెబ్బ కొట్టలేదు నన్ను. అంత ప్రేమ నేనంటే. ఇదిగో ఈ ఉయ్యాల మీద మా నాన్నగారి పక్కన కూర్చునేందుకు నేను మీ అత్త పోటీలు పడేవాళ్ళం. అత్తకి నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక తనే లేచి వెళ్ళిపోయేది. అక్క ముఖం చిన్నది చేసుకుని వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉండేది. చివరికి నేనే ఎలాగో అక్కను బతిమాలి ఉయ్యాల్లో కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకుని పడుకునేవాడిని. తల్లి లేనివాడని బాచి మీద మా అక్క ఒక రవ్వ ప్రేమ ఎక్కువ చూపించేది. మా అక్కంటే ఎంత ప్రేమ ఉన్నా నాకు వాడి మీద కొంచెం కూడా ఈర్ష్య కలిగేది కాదు. ఎందుకంటే వాడు నేను చిన్నప్పటి నుండి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. మా అక్క ప్రేమ మా ఇద్దరికీ సమానమే అనుకునేవాడిని నేను. ఒక్కోసారి మాత్రం అక్క నా స్వంతం అన్నట్టుగా అల్లరి చేసేవాడిని. మా అక్క ఓపిగ్గా నీకు అమ్మ నాన్న అక్క అందరూ ఉన్నారు కదా నాన్న, పాపం బాచికి అమ్మ లేదు కదా, ఆ లోటు వాడికి తెలియకుండా మనమే ప్రేమగా స్నేహంగా ఉండాలని నచ్చ చెప్పేది. మా అక్క మాట్లాడే తీరు ఎలాంటి వాళ్ళనైనా తేలిగ్గా కన్విన్స్ చేసేట్టుగా ఉండేది. తను ఇంగ్లీష్ పొయిట్రీ బాగా చెప్పేది. తనేదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది హృదయానికి హత్తుకునేట్టుగా ఉండేది. దాని సారాంశం బైహార్ట్ చేసినట్టుగా ఎగ్జామ్స్లో బాచి నేను మక్కీ దింపేసేవాళ్ళం. అసలు తను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని బోలెడు కలలు కన్నది. పాపం తనకి ఏదీ తీరలేదు. మామయ్యకి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి పోగొట్టుకోవడం వలన మా నాన్న తొందరపెట్టి బావతో అక్క పెళ్లి జరిపించేశాడు. దాంతో అక్క బాధ్యతల నిర్వహణలో తలమునకలై అన్ని కోరికలను ఆశలను వదులుకుంది. అసలు మా అక్క లాంటి మనుషులు 100కి 1,000కి ఒక్కరుంటారేమో. అలాంటి దానికి రావలసిన కష్టమా ఇది అన్నాడు బాధగా. అవును నాన్న, అత్త ప్రతి మాటలోనూ సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా కనిపిస్తుంది నాకు. బహుశా అత్త జీన్సే నాకు వచ్చుంటాయి. అందుకే చదువు పట్ల అంత ఇష్టము మమకారమునేమో. అత్త సాధించలేనిది నేను సాధించి తనకి సంతోషం కలిగిస్తాను నాన్న. నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళినా నా చదువు ఎలా సాగుతుందనే అడుగుతుంది. ఎలా చదవాలో, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తూ మంచి మంచి టిప్స్ ఇస్తుంది. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా అలాగే చెప్పింది. నేను ఎంచుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే బాగా కష్టపడాలని, ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి న్యూస్ ఫాలో అవుతూ స్టడీ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలని చెప్పింది అంది హారిక. అవును, మా అక్క చాలా జీనియస్. తనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. కానీ రేపేం జరుగుతుందో అనే ఆందోళనతో నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదమ్మా అన్నాడు హరిప్రసాద్ తిరిగి దిగులు పడిపోతూ. జానకి గురించి మాట్లాడినంతసేపు అతడి ముఖం ఎలా వెలిగిపోయిందో, ఆమె ఆరోగ్య పరిస్థితి గుర్తుకు రాగానే తండ్రి ముఖం ఎలా వాడిపోయిందో గమనించిన హారిక తండ్రి భుజం మీద ఓదార్పుగా తలానించింది. నీకు నేను ఉన్నాను అన్నట్టుగా. ఇంతలో ఎదురింటి మీనాక్షి రావడంతో ఏమ్మా బాగున్నావా అంటూ పలకరించి ఉయ్యాల్లో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయాడు హరిప్రసాద్. రావదినా, కూర్చో అంటూ మర్యాద చేసింది ఇందిర. బాగున్నారా ఆంటీ, విద్య ఇంట్లో ఉన్నాడా అని అడిగింది హారిక పలకరింపుగా. బాగున్నానమ్మా, విద్య ఇంకా ఇంటికి రాలేదు. నువ్వేంటి మరీ లాగేసినట్టున్నావు, తిండి సరిగ్గా తినడం లేదా అని అడిగింది మీనాక్షమ్మ హారిక వంక అభిమానంగా చూస్తూ. అలా అడగండి వదినా, నేను చెప్తే నా మాట అస్సలు ఖాతరు చేయడం లేదు అంది ఇందిర కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. అదేం లేదాంటీ, అమ్మకి మీకు నేనెప్పుడూ అలాగే కనిపిస్తాను అంతే అంటూ నవ్వేసింది హారిక. హారిక నవ్వు ముఖాన్ని ఒక్క క్షణం ముగ్ధురాలైనట్టుగా చూసి, నువ్వలా నవ్వుతూ ఉంటే నిన్నిలా చూస్తూనే ఉండాలనిపిస్తుందమ్మా నాకు. మనసుకి చాలా హాయిగా ఉంటుంది. మా విద్య నీకంటే చాలా చిన్నవాడైపోయాడు కానీ లేకపోతేనా నిన్ను నా కోడలిగా చేసుకునేదాన్ని అంటూ హారిక బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది మీనాక్షమ్మ. పోండాంటీ, నాకప్పుడే పెళ్ళేంటి,
నా చదువు పూర్తి కావాలి ముందు అంది హారిక చిన్నగా నవ్వేస్తూ. ఆడపిల్లవి పెళ్లి చేసుకుని ఓ ఇంటికి వెళ్లాల్సిందానివి, కానీ నీకెప్పుడు చూసినా చదువు ధ్యాసే. నిన్ను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. మా గాడిదలిద్దరూ ఎప్పుడు చూసినా రోడ్లమ్మట బలాదూరు తిరగడం తప్ప కుదురుగా కూర్చుని రోజుకో గంటైనా చదవరు కదా అంది మీనాక్షమ్మ బాధగా. అదేంటంటీ అలా అంటారు? విద్యాసాగర్కున్న టాలెంట్స్ నాకుంటేనా ఎప్పుడో పుస్తకాల మూలన పడేసేదాన్ని. ఎంత బాగా పాడతాడు, ఎన్ని కాంపిటీషన్స్లో ఎన్ని ప్రైజులు కొట్టుకొచ్చాడు. నిజంగా అంత తీయని కంఠం అతడికి ఉండడం దేవుడిచ్చిన వరం కదూ. ఇక ఆనంద్ మంచి క్రికెట్ ప్లేయర్. అలాంటి పిల్లలున్నందుకు గర్వపడాలంటీ మీరు అంది హారిక ఉద్వేగంగా. ఎందుకొచ్చిన టాలెంట్స్ అమ్మా ఇవన్నీ? కూటిక గుడ్డక నడి సముద్రంలో నావలా అయిపోయింది నా బ్రతికి రోజు మీ అంకుల్ పోవడంతో. ఆయనున్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడి ఎవరికి అందింది వాళ్ళు పుచ్చుకుపోయారు. హఠాత్తుగా ఆయన పోవడంతో మీ వారు మాకు అంతివ్వాలి ఇంతివ్వాలి అంటూ దొంగ నోట్లు సృష్టించి అయిన వాళ్లే మమ్మల్ని నిలువు దోపిడీ చేసి వీధిలో నిలబెట్టారు. ఈరోజు మిగిలిన ఆ ఒక్క ఇంటిని ఆధారం చేసుకుని ఈ పిల్లలిద్దరినీ పైకి తీసుకొద్దామని నేను ఆశపడుతుంటే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. నా బాధ ఎవరితో చెప్పుకోను అంది మీనాక్షమ్మ కళ్ళొత్తుకుంటూ. బాధపడకండి ఆంటీ, ఏమో ఎవరు చూడొచ్చారు, వాళ్ళు ఎన్నుకున్న మార్గంలోనే గొప్పవాళ్ళయి తిరిగి మీకు పూర్వ వైభవాన్ని తెస్తారేమో అంది హారిక ఆశాభావంతో ఆమె వంక చూస్తూ. చిన్నదానివైనా ఎంత చల్లని మాట చెప్పావమ్మా. ఏమో నీ నోటి చలవ వల్ల వాళ్ళు ప్రయోజకులైతే అంతకంటే కావలసిందేముంది నాకు అంది మీనాక్షి హారిక వంక చూస్తూ. కూతురు మాట్లాడిన తీరు ఇందిరికి కూడా ఎంతో నచ్చింది. మురిపంగా కూతురి వంక చూస్తూ, మీరు మాట్లాడుతూ ఉండండి వదినా, ఈలోగా కాఫీ కలుపుకొస్తాను అంటూ లేచింది అక్కడి నుంచి. తల్లి వెళ్ళాక, ఇంకేంటంటీ విశేషాలు? మొన్న మీ అన్నయ్య గారింటికి వెళ్ళి వచ్చినట్టున్నారు, అక్కడంతా బాగున్నారా అని అడిగింది హారిక మాట మారుస్తూ. పుట్టింటి సంగతి వచ్చేసరికి అంతవరకు నవ్వుతూ ఉన్న మీనాక్షి ముఖం ఒక్కసారిగా కళ తప్పింది. అందరూ బాగానే ఉన్నారమ్మా, నా రోజులే బాగాలేవు. మేం పచ్చగా ఉన్నంతకాలం మా వాళ్ళంతా నన్నెంతో అపురూపంగా చూశారు. ఈరోజు నా పరిస్థితి అంతా తలకిందులవ్వడంతో అంతా మారిపోయింది. ఏదో మా నాన్నగారు మంచాన పడ్డారు కదా అని చూసేందుకు వెళ్ళాను. వెళ్ళినందుకు బాగానే బుద్ధి చెప్పారు వాళ్ళు అంది మీనాక్షి కళ్ళ నీళ్ల పర్యంతమవుతూ. ఆవిడ ముఖం చూసి, అరే అనవసరంగా ఈ విషయం ఎత్తి ఆంటీని బాధ పెట్టానే అనుకుంటూ, పోనీలేండి ఆంటీ, జరిగిపోయిన దాని గురించి దిగులు పడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీరు బాగుంటేనే కదా విద్యకి ఆనంద్కి మంచి భవిష్యత్తు దొరుకుతుంది అంది హారిక ఓదార్పుగా మీనాక్షి చెయ్యి మీద చెయ్యి వేసి. కాదమ్మా, ఎవరెలా ఉన్నా తోడబుట్టిన మా అన్నయ్య నన్నింత హీనంగా చూస్తాడని కలలో కూడా అనుకోలేదు. నిజానికి మా వదినే ఇన్నాళ్ళు మమ్మల్ని సరిగా చూడనివ్వడం లేదని ఎంతో అపార్థం చేసుకున్నాను. కానీ ఆమె మేలిమి బంగారం. డబ్బుకి ప్రాణానికి లంకె పెట్టుకున్న మా అన్నయ్య నన్ను ఎంతగా అవమానించాలో అంత అవమానించాడు. వాడి కూతుళ్ళు వాడికంటే 2 ఆకులు ఎక్కువే చదివి నన్ను పురుగు కంటే హీనంగా చూశారు. పాపం మా వదిన జరిగిన దానికి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చెయ్యలేకపోయింది అంది మీనాక్షి బాధగా. పోన్లేండాంటీ, కష్టాలు వచ్చినప్పుడే నిజంగా మనకి ఆప్తులెవరో శత్రువులెవరో తెలిసేది. మీరు అనవసరంగా వర్రీ కాకండి అంది హారిక. అమ్మా, నేను చెప్పానని కాదు కానీ ఓసారి విద్యకి ఆనంద్కి చెప్పమ్మా, బాగా చదువుకోమని. నువ్వు చెబితే నీ మాట వింటారు వాళ్ళు. నీ మాట అంటే అంత గురి వాళ్లకు. చదువు తర్వాతే ఏ సరదాలైనా అని చెప్పమ్మా అంది మీనాక్షి అర్థిస్తున్నట్టుగా. తప్పకుండా చెప్తానంటీ, మీరు నిశ్చింతగా ఉండండి అంది హారిక హామీ ఇస్తున్నట్టు. ఇంతలో లోపలి గదిలో ఉన్న హరిప్రసాద్కు కాఫీ ఇచ్చి ముగ్గురికి కాఫీలు పట్టుకుని వచ్చింది ఇందిర అక్కడికి. కాఫీలు అయ్యాక కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయింది మీనాక్షి. ఆవిడ వెళ్ళాక, పాపం ఆంటీని చూస్తే చాలా బాధేసిందమ్మా నాకు. ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు. ఒక్క సంవత్సరంలో మనిషిలో ఎంత మార్పు వచ్చిందో కదా. ఆపదలో చెల్లెల్ని ఆదుకోవలసిన వాళ్ళ అన్నయ్య ఏంటమ్మా అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. అసలు ఇలాంటి మనుషులు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ తప్ప నిజ జీవితంలో ఉండరనుకున్నాను. కానీ ఆంటీ చెప్తుంటే అనిపించింది అంతకంటే 4 ఆకులు ఎక్కువ చదివిన వాళ్లే ఉన్నారని అంది హారిక. అవునమ్మా, తన పరిస్థితి చూస్తే నాకు అలాగే అనిపించింది. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో అంది ఇందిర. అమ్మా,
అత్తయ్య గారింటికి వెళ్దాం, వస్తావా అని అడిగింది హారిక. ఇప్పుడా? నాకు చాలా పనుందమ్మా ఇంట్లో. పోనీ ముందు చెప్పి ఉంటే పని తెముల్చుకునేదాన్ని. అటు నుండి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో అంది ఇందిర. పో అమ్మా, ఎప్పుడు పనే అంటావు. బైక్ మీదే కదా, ఎంతసేపట్లో వెళ్ళొచ్చేస్తాం అంది హారిక. అది కాదే, ఇందాక వెళ్ళమంటే చదువుకోవాల్సింది చాలా ఉందన్నావు. ఇప్పుడేమో లేడికి లేచిందే పరుగన్నట్టు వెళదామంటున్నావు. ఎలాగే నీతో అంది ఇందిర. అవును, అప్పుడు చదువుకోవాలనిపించింది, అందుకని వెళ్ళనన్నాను. కానీ మీ అందరి మూలంగా నా మూడ్ చెడిపోయింది ఇప్పుడు. ప్లీజ్ అమ్మా, వెళ్ళొచ్చేద్దాం. కావాలంటే వచ్చాక పని సాయం చేస్తాలే అంది హారిక బ్రతిమాలుతున్నట్టుగా. నువ్వా? పని సాయమా? ఇంకేం లేదు, సూర్యుడు పడమట ఉదయించినట్టే అంది ఇందిర పరిహాసంగా. ఏమ్మా, మొన్న నీకు జ్వరం వస్తే ఇంటి పని వంట పని చెయ్యలేదా నేను అంది హారిక అలిగినట్టుగా ముఖం పెట్టి. నువ్వు చెయ్యలేదని చెయ్యవని నేను అన్నానటే. కాకపోతే నేను వంటింట్లో ఉన్నంతసేపు ఆ ఛాయలకే రావు కదా నువ్వు అంది ఇందిర నవ్వుతూ కూతురి తల మీద మొట్టి. లేదులేమ్మా, ఈసారి నిజంగా సాయం చేస్తాను. నేనొక్కతిని అక్కడికి వెళితే ఇన్ని రోజులు ఎందుకు రాలేదని వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు జవాబు చెప్పలేను. అందులోనూ ఈరోజు ఆదివారం కదా, రమ్య ఇంట్లోనే ఉంటుంది. దానికి ఒంటరిగా నేను దొరికానంటే నా దుంప తెంచుతుంది అంది హారిక. అదా సంగతి, అందుకేనా నన్ను సాయంగా రమ్మంటున్నావు? ఏంటి చెప్పమా, ఎప్పుడూ లేంది ఈరోజు నన్ను తోడు రమ్మంటోంది అనుకుంటున్నాను ఇందాకటి నుండి అంది ఇందిర. తెలిసిందిగా, తొందరగా తయారవు మరి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది హారిక. సామాన్లన్నీ సర్దుకుని తండ్రి కొడుకులిద్దరూ రిలాక్స్డ్గా కూర్చున్నారు తమ సీట్లలో. ఏసీ కంపార్ట్మెంట్ కావడంతో పెద్దగా రణగొణ ధ్వనులేమీ లేకుండా ప్రశాంతంగా ఉంది. ట్రైన్ మెల్లగా వేగం పుంజుకుంది. శశికిరణ్ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. భాస్కర్ చదువుకునేందుకు బ్యాగ్లో నుండి పుస్తకం తీసుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక శశికిరణ్ ల్యాప్టాప్ తీసి కరాటే కిడ్ అనే చైనా సినిమాను పెట్టుకుని చూస్తున్నాడు. భాస్కర్ కాసేపు పుస్తకం చదివి మూసేసి పక్కన పెట్టి కళ్ళు మూసుకుని వెనక్కి చారబడ్డాడు. తను చదువుతున్న నవలకి తమ కుటుంబానికి దగ్గర పోలికలుండడంతో అతడి మనసంతా భారమైపోయింది. అతడికి బాల్యమంతా కళ్ళ ముందు మెదిలింది. వదిన ఎంత మంచిది, అమ్మ లేదనే బాధ ఏనాడు నాకు తెలియనివ్వలేదు. ఇంట్లో పని పాటలు చేసుకుంటూనే ఎంతో ఓపికగా పాఠాలు చెప్పేది. నాకేదైనా అవసరం వస్తే తండ్రిని కానీ అన్నయ్యని కానీ అడిగేవాడిని కాదు, నేరుగా వదిన్ని వెళ్ళి అడగడమే. మరి వదిన ఏం చెప్పేదో ఏం చేసేదో తెలీదు. మర్నాటికి ఆ వస్తువు నా చేతిలో ఉండేది. ఒకవేళ నా కోరిక ఖరీదైందైతే అది తీర్చలేకపోతే నాకంటే వదినే ఎక్కువ బాధపడేది. నా కోసం తను ఎన్నెన్ని చేసింది. చివరికి తన బిడ్డను కూడా ఇచ్చేసింది మా దంపతుల బాధ చూడలేక. అలాంటి వదిన మాకు దూరం కానుందా? అసలు ఆ ఊహనే భరించలేనట్టు తల విదిల్చాడు భాస్కర్. భగవంతుడా, మా వదిన్ని కాపాడు తండ్రి అంటూ రెండు చేతులు పైకెత్తి నమస్కరించాడు. సినిమా చూస్తూ యథాలాపంగా తల పైకెత్తి తండ్రి వంక చూసిన శశికిరణ్ ఆశ్చర్యపోయాడు. తండ్రి కంటి నుండి ధారాపాతంగా కురుస్తున్న కన్నీటిని చూసి. డాడీ, ఏంటి డాడీ, ఏమైంది? ఎందుకా కన్నీరు అని అడిగాడు ఆదుర్దాగా. అంతవరకు తాను ఏడుస్తున్నాననే విషయం కూడా భాస్కర్కి తెలియలేదు. చేతులతో చెంపలు తుడుచుకుంటూ ఏం లేదురా, ఏం లేదు అంటూ సర్దుకుని కూర్చున్నాడు. అదేంటి డాడీ, అంత బాధపడుతూ ఏం లేదు అంటారు? నాతో షేర్ చేసుకుంటే మీ బాధ కొంచెమైనా తగ్గుతుంది కదా అంటూ శశికిరణ్ ల్యాప్టాప్ మూసి తండ్రి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఏం లేదురా, మా వదిన పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నిత్యం కళకళలాడుతూ లక్ష్మీదేవిలా మా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూసేందుకు రెండు కళ్ళు చాలేవి కాదు. ఆమె మెట్టెల సవ్వడితోనే నాకు తెల్లవారేది. అమ్మలా నన్ను సాకింది, అక్కలా నా తోడు నిలిచి నా వెన్ను తట్టి ప్రోత్సహించేది. గురువులా నాకు మార్గదర్శనం చేసి నడిపించి నా ఉన్నతికి పాటుపడింది. చివరికి మేము పిల్లలు లేక అల్లాడుతుంటే పెద్ద మనసుతో నిన్ను మాకిచ్చి మీ అమ్మ ఒడి నింపింది. అలాంటి తల్లి ఈరోజు నిస్సహాయంగా మంచాన పడి రోజులు లెక్క పెడుతున్నదని మా అన్నయ్య చెప్పింది విన్న దగ్గర నుండి నా మనసు నిలవడం లేదురా అన్నాడు భాస్కర్. తండ్రి చెప్తున్నదంతా ఎంతో ఆసక్తిగా వింటున్న శశికిరణ్ అతడు చెప్పిన చివరి మాటలు వింటూనే షాక్కి గురయ్యాడు. కొన్ని క్షణాలు మాటలు రానట్టుగా అలా ఉండిపోయాడు. నో డాడీ,
ఏంటి మీరు చెప్తున్నది? నేను మీ బిడ్డను కానా అని అడిగాడు శరీరం కనిపిస్తుండగా. అవునరా, మా అన్నయ్య వదినలే నీ కన్న తల్లిదండ్రులు, మేము కాము అన్నాడు భాస్కర్ భారంగా. డాడీ, మీరు చెప్పేది నిజమేనా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. మీరు జోక్ చేస్తున్నారు కదూ నాతో అంటూ భాస్కర్ని పట్టుకుని కుదిపేశాడు శశికిరణ్. లేదు నాన్న, నేను నిజమే చెప్తున్నాను. వాళ్లే నీ తల్లిదండ్రులు అన్నాడు భాస్కర్ కొడుకు తల మీద చెయ్యి వేసి అనునయంగా. ఐ కాంట్, మీరే నా పేరెంట్స్ అంటూ బాధతో వణికిపోతూ భాస్కర్ని చుట్టేశాడు. ఏంట్రా ఇది? కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడు, అందరూ మననే విచిత్రంగా చూస్తున్నారు అంటూ భాస్కర్ మృదువుగా శశికిరణ్ వెన్ను తట్టాడు. డాడీ, పెదనాన్న పెద్దమ్మగారులంటే నాకెంతో భక్తి గౌరవాలున్నాయి. వాళ్లే నా తల్లిదండ్రులని మీరు చెప్పినా సరే నా మనసు అంగీకరించడం లేదు. మమ్మీ, మీరు నన్నెలా పెంచారు? ఇవాళ మీరు నాకేమీ కారంటే తట్టుకోలేకపోతున్నాను. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఇన్నాళ్ల తర్వాత నాకెందుకు చెప్పారు ఈ నిజం? ఏది ఏమైనా ఎప్పటికీ మీరే నా తల్లిదండ్రులు అంటూ భాస్కర్ని పెనవేసుకుపోయాడు శశికిరణ్. అది ట్రైన్ అని, అందరూ తమని గమనిస్తున్నారనే విషయాన్ని పూర్తిగా విస్మరించి కొడుకు మనసు స్థిమితపడే వరకు అలా అతడిని సముదాయిస్తున్నట్టుగా వీపు నిమురుతూ ఉండిపోయాడు భాస్కర్. ఆ తర్వాత కళ్ళు తుడిచి, నాకు మాత్రం నిన్ను దూరం చేసుకోవడం ఇష్టమా చెప్పు? అసలు నీకు ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదనే అనుకున్నాను శశి. కానీ మీ అమ్మ నీకోసమే బెంగ పెట్టుకుని అనుక్షణం నిన్ను తలుచుకుంటూ స్వాతివాన కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పలా నిన్ను చూడాలని ఆశపడుతుందని అన్నయ్య చెప్పాడు. అలా చెప్తూ, బహుశా అదే తన చివరి కోరికేమోనని అన్నయ్య అన్నాక ఇక ఈ విషయం నీ దగ్గర దాచాలనిపించలేదు. ఎందుకంటే మా వదిన తాను కరిగిపోతూ అందరికీ వెలుగు పంచే కొవ్వొత్తి లాంటిది. ఆ తల్లికి మనశ్శాంతిని కలిగించడం నా బాధ్యత అనిపించింది. రేపు జరగరానిదేదైనా జరిగితే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేనురా. అందుకే చెప్పేశాను. అయితే నీకు ఈ విషయం తెలిసిందనే సంగతి మాత్రం పొరపాటును కూడా మీ మమ్మీకి తెలియనివ్వకు. తెలిస్తే తన గుండె పగిలిపోతుంది అన్నాడు భాస్కర్ రుద్ధకంఠంతో. మమ్మీకే కాదు, నాకు కూడా అలాగే ఉంది డాడీ. మీరింత చెప్పినా ఇప్పుడు కూడా అమ్మ అని అనుకోగానే వెన్నెలలా చల్లగా నవ్వే మమ్మీయే నా కంటికి కనిపిస్తుంది తప్ప పెద్దమ్మగారు కాదు. నిజం ఏదైనా నాకు మాత్రం మమ్మీయే కావాలి. పెద్దమ్మగారి అనారోగ్య పరిస్థితి నాకు కూడా బాధ కలిగిస్తోంది. అవసరమైతే ఎంత ఖర్చైనా చేసి తనని సేవ్ చేసుకుందాం. అంతే తప్ప నన్ను మీ నుండి దూరం చేయకండి డాడీ, ప్లీజ్ అన్నాడు శశికిరణ్ ప్రాధేయపడుతున్నట్టుగా. శశి, నువ్వలా అంటుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉందిరా. ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నావు నిన్ను. తప్పనిసరి పరిస్థితుల్లో నీకు నిజం చెప్పానే గాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు. అయితే ఎంతైనా వాళ్ళు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఎంత కాదనుకున్నా వాళ్ల బాధ్యత నీకు ఉంటుంది అన్నాడు భాస్కర్ నచ్చ చెబుతున్నట్టుగా. నేను కాదనడం లేదు డాడీ. పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్య, వదిన, చెల్లి, పాప అందరూ నాకు కావలసిన వాళ్లే, ఆత్మీయులే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే వాళ్ళంతా నా దృష్టిలో మీ తర్వాతే. నన్ను మీ నుండి దూరం చేయనని మాటిస్తే మీరేం చెయ్యమంటే అది చేస్తాను, ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటాను అంటూ చెయ్యి చాచాడు శశికిరణ్ ప్రమాణం చేయమన్నట్టుగా. శశి, నాన్న, నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను దూరం చేసుకోనరా. కాకపోతే నా రిక్వెస్ట్ ఒక్కటే, నీ ప్రేమ కోసం తప్పించే మా వదినకు సాంత్వన చేకూర్చరా. నీ ప్రేమ అమృతమై ఆమెను బ్రతికిస్తుందని ఆశపడుతున్నాను. నా వలనే తనకి బాధలన్నీ కలిగాయి. అందుకే నా మనసు గట్టి చేసుకుని ఇదంతా నీకు చెప్పాను. మీ తల్లి కొడుకులను ఒక్కటి చెయ్యాలని తాపత్రయపడుతున్నాను అన్నాడు భాస్కర్ బరువైన కంఠంతో. డాడీ, మీరలా మాట్లాడకండి. తన మనసుకు ఊరట కలిగేలా చేస్తాను. పెద్దమ్మ ఆరోగ్యం తప్పక కుదుట పడుతుంది. మీరేం వర్రీ కాకండి అన్నాడు శశికిరణ్ భరోసా ఇస్తున్నట్టుగా. థ్యాంక్స్ రా అంటూ కొడుకు భుజం మీద ప్రేమగా తట్టాడు భాస్కర్. సామాన్లు తీసుకుని లోపలికొస్తున్న భాస్కర్ని, శశికిరణ్ని చూసి ఆశ్చర్యపోయాడు రామచంద్ర. అదేంట్రా, వస్తున్నట్టు ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాణ్ణి కదా అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా. ఎందుకన్నయ్యా స్టేషన్కి రావడం? నువ్వు అలా వస్తావనే ఉద్దేశంతోనే నేను వస్తున్న విషయం చెప్పలేదు నీకు. అయినా ఇదేమైనా తెలియనురా నాకు అన్నాడు భాస్కర్ నవ్వేస్తూ.
అలికిడి విని సుగుణ లోపల నుండి వచ్చింది. మరిది గారిని చిన్నమావ గారిని చూసి ఆశ్చర్యపోతూ, బావున్నారా? బయలుదేరుతున్నట్టు ఫోన్ అయినా చేశారు కాదు అంటూ భాస్కర్ చేతిలో నుంచి సామాన్లు అందుకుంది. మరేం పర్వాలేదులేమ్మా, మనిల్లే కదా అంటూ అన్నగారి వైపు తిరిగి, వదినకెలా ఉందన్నయ్య అని అడిగాడు భాస్కర్ ఆత్రంగా. అలాగే ఉందిరా, పద చూద్దువు గాని అంటూ జానకి ఉన్న గదిలోకి దారి తీశాడు రామచంద్ర. భాస్కర్, శశికిరణ్ అతని వెంటే ఆ గదిలోకి నడిచారు. శుష్కించిపోయిన శరీరంతో మంచానికి బల్లిలా అంటుకుపోయిన జానకిని చూడడంతోనే భాస్కర్ కళ్ళు నీటితో నిండిపోయాయి. ఏంటన్నయ్య ఇలా చేశావు? వదినకి ఇలా ఉందని నాకిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటూ రామచంద్ర భుజం మీద తలవాల్చి ఏడ్చేశాడు భాస్కర్. ఊరుకోరా, ఏంటిది చిన్నపిల్లాడిలా? నిన్ను చూసి శశి తల్లడిల్లిపోతున్నాడు చూడు అన్నాడు రామచంద్ర ఓదార్పుగా తమ్ముడి భుజం మీద చెయ్యి వేసి. స్వాతివాన కోసం శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.